హలో హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు ఎర్నింగ్ టిప్స్. ఈ వీడియోలో అయితే మనము హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించినటువంటి డైనస్ క్లబ్ బ్లాక్ కార్డు వర్సెస్ ఇన్ఫినిటీ కార్డు యొక్క ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ ఏంటో అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా, టర్మ్స్ అండ్ కండిషన్స్, కంప్లీట్ విషయాల గురించి వీడియోలో మనం క్లుప్తంగా అయితే తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసారంటే ఖచ్చితంగా మీకంటే ఒక క్లారిటీ వస్తుంది. దానికంటే ముందు మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. మరి సోదాపేసి టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ వీడియో ఎండ్లో ఖచ్చితంగా మీకు ఏది బెస్ట్ అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు. నెగిటివ్స్ కూడా ఇందులో నేను షేర్ చేస్తాను అనమాట. ఫ్రెండ్స్ చూడండి, ఈ డైనస్ క్లబ్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే కనుక ఫస్ట్ వన్ ఏంటంటే, ఈ డైనస్ క్లబ్ బ్లాక్లో వచ్చేసి మీకు ఫస్ట్ ఇయర్ మెంబర్షిప్ సంబంధించినటువంటి క్లబ్ మెరిట్ కానివ్వండి, టైమ్స్ ప్రైము, అమెజాన్ ప్రైము, స్విగ్గీ వంటి వాటికి బెనిఫిట్స్ అయితే లభిస్తుంది. మరి ఇన్ఫినిటీ కార్డులో చూసారంటే ఇన్ఫినిటీ కార్డులో కూడా మీకు క్లబ్ మెరిట్ సంబంధించినటువంటి సబ్స్క్రిప్షన్ వస్తుంది. దాంతోపాటు ఐటీసీ హోటల్లో మీకు కాంప్లిమెంటరీ స్టే, 1+1 కాంప్లిమెంటరీ బఫే సిస్టమ్ లాంటివి అనేది మీకు ఈ బెనిఫిట్ లాగా వస్తుందన్నమాట. మరి అదేవిధంగా ఈ డైనస్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ సంబంధించి మీకు కార్డు స్వైప్ చేస్తే కనుక ఫర్ ఎవ్రీ 150 రూపీస్కి 5 రివార్డ్ పాయింట్స్ అనేది వస్తాయి. అండ్ మీరు స్మార్ట్ బై లేదా ప్రమోషన్ ఆఫర్లో మీరు ఏదైనా కానీ ట్రాన్సాక్షన్ చేస్తే కనుక 10x వరకు రివార్డ్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా ఇన్ఫినిటీ కార్డులో కూడా మీకు సేమ్ ఫర్ ఎవ్రీ 150 రూపీస్కి అనేది మీకు 5 రివార్డ్ పాయింట్స్ అనేది రావడం జరుగుతుంది. స్మార్ట్ బై ద్వారా 10x రివార్డ్ పాయింట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ దాంతోపాటు మీకు ఇక్కడ ఈ డైనస్ క్లబ్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ సంబంధించి ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ ఫెసిలిటీ వచ్చేసి అన్లిమిటెడ్, ఇంక్లూడింగ్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్. డొమెస్టిక్లో యూజ్ చేయొచ్చు లేదా మీరు ఇంటర్నేషనల్ యూజ్ చేయొచ్చు, రెండింటిపైన కూడా అన్లిమిటెడ్ అనమాట. మరి ఇక్కడ డైనస్ బ్లాక్ పైన, మరి ఇన్ఫినిటీ క్రెడిట్ కార్డ్ పైన కూడా సేమ్ అన్లిమిటెడ్గానే ఉంటాయి. మీకు ఎటువంటి రెస్ట్రిక్షన్ లేకుండా డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్లో ఎయిర్పోర్ట్ లాంచ్ యాక్సెస్ అయితే యూజ్ చేసుకోవచ్చు. వీటి విషయంలో రెండు కూడా ఈక్వల్. మరి గోల్ఫ్ యాక్సెస్ అనేది ఇంకొక సపరేట్గా ఒక ఫీచర్ ఉందన్నమాట రెండు కార్డులకి కూడా. డైనస్ బ్లాక్ కార్డు పైన వచ్చేసి మీకు పర్ ఎవ్రీ క్వార్టర్ 6 కాంప్లిమెంటరీ గోల్ఫ్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఇయర్లీ మీకు దాదాపు 24 టైమ్స్ అనేది మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ ఉంటుంది. బట్ వేరాజ్ ఇన్ ఇన్ఫినిటీ కార్డులో వచ్చేసి ఎటువంటి రెస్ట్రిక్షన్ లేకుండా అన్లిమిటెడ్ గోల్ఫ్ యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇవి బేసిక్ ఫీచర్స్. అండ్ ఇందులో వచ్చేసి మనకు డైనస్ బ్లాక్ కార్డ్లో మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ఉంటుంది అనమాట. అంటే ఎయిర్ యాక్సిడెంటల్ డెత్ కవరేజ్ వచ్చేసి 2 crores ఉంటుంది. అండ్ ఓవర్సీస్ హాస్పిటలైజేషన్ కవరేజ్ కూడా ఈ డైనస్ బ్లాక్లో ఉంటుంది. వేరాజ్ ఇన్ ఇన్ఫినిటీ కార్డులో వచ్చేసి మీకు 3 crore వరకు ఈ మనకి ఏదైతే ఎయిర్లైన్స్ సంబంధించినటువంటి యాక్సిడెంటల్ ఉందో, యాక్సిడెంటల్ డెత్ అకరెన్స్ అయితే కనుక 3 crores కవరేజ్ ఉంటుంది. అండ్ ఓవర్సీస్ హాస్పిటలైజేషన్ ఇక్కడ కూడా ఉంటుంది. అండ్ మీకు ఇక్కడ డైనస్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ సంబంధించి రిడమ్షన్ వాల్యూ చూసారంటే కనుక ఇక్కడ రివార్డ్ పాయింట్స్ సేమ్, ఇక్కడ రివార్డ్ పాయింట్స్ సేమ్, ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాయి. బట్ క్యాష్ బ్యాక్ విషయానికి వస్తే కనుక చాలా తక్కువ ఉంటుంది అనమాట. ఎప్పుడైతే మీరు ఎయిర్ మైల్స్ లాగా కానివ్వండి, ప్రోడక్ట్ క్యాటలాగ్ కానివ్వండి మీరు రిడీమ్ చేశారనుకోండి, అప్పుడు ఎక్కువ అంటే వాల్యూ వస్తుంది. 1 point = 1 రూపీ వస్తుంది అనమాట. మరి మీరు క్యాష్ బ్యాక్గా కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే కనుక క్యాష్ బ్యాక్ సంబంధించిన కార్డు అనేది ప్రీవియస్ వీడియో అప్లోడ్ చేశాను. వన్ ఆఫ్ ది బెస్ట్ కార్డ్ అని చెప్పేసి మిలియనియా కార్డు, వాటి ఫీచర్స్ అనేవి మీరు ఎక్స్ప్లోర్ చేయొచ్చు. బట్ ఇందులో క్యాష్ బ్యాక్ వచ్చేసి చాలా తక్కువగా ఉంటుంది అనమాట. మరి దాంతోపాటు ఈ కార్డు సంబంధించినటువంటి ఎక్స్ట్రా బెనిఫిట్ చూసారంటే కనుక మీకు సపరేట్గా ఒక కస్టమర్ సపోర్ట్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. 24/7 మీకు సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. అండ్ దాంతోపాటు రెండింటి కార్డ్స్ పైన వచ్చేసి బేసిక్గా కామన్గా ఉన్నటువంటి ఫీచర్స్ ఏంటంటే ఈఎంఐ ఫెసిలిటీ, లోన్ ఆన్ కార్డ్, అది మీకు ఇన్స్టా లోను, జంబో లోను, బ్యాలెన్స్ ట్రాన్స్ఫర్ అండ్ ఈఎంఐ ఇవన్నీ కూడా రెండింటి కార్డ్స్ పైన ఈక్వల్గా ఉంటుంది. దాంతోపాటు మీకు అప్ టు 50 days వరకు క్రెడిట్ ఫ్రీ పీరియడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ ట్రాన్సాక్షన్స్ చేసిన తర్వాత Day 1 నుంచి మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే అప్ టు 50 days, అంటే మినిమం 20 days, మ్యాక్సిమం 50 days వరకు అయితే మీకు ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు ఈ కార్డు కంట్రోల్స్ అనేవి నార్మల్గా ఉండే ట్యాప్ అండ్ పే ఫెసిలిటీ ఉంటుందన్నమాట. డొమెస్టిక్, ఇంటర్నేషనల్ మీరు ఏదైనా కావాలంటే కంపేర్ చేసుకోవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ డొమెస్టిక్ ట్రాన్సాక్షన్స్లో ఎటువంటి ఛార్జెస్ ఉండవు. బట్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ ఏదైనా జరిగితే క్రెడిట్ కార్డ్ పైన వాటికి మార్కప్ ఫీ అనేది ఉంటుందన్నమాట. కరెన్సీ కన్వర్షన్ ఛార్జెస్, ఈ కరెన్సీ కన్వర్షన్ ఛార్జెస్ కూడా ఈ రెండింటిపైన కూడా చాలా తక్కువగా ఉంటుంది. మిగతా వాటిపైన 3.5% ప్లస్ జిఎస్టీ ఉంటే ఈ డైనస్ బ్లాక్ అండ్ ఇన్ఫినిటీ కార్డ్ పైన వచ్చేసి జస్ట్ 2% మాత్రమే మీకు మార్కప్ ఫీ అనేది లేవీ అవ్వడం జరుగుతుంది.
అనమాట. అండ్ మీకు ఈ కార్డు యొక్క ఛార్జెస్ విషయానికి వస్తే కనుక డెనస్ బ్లాక్ క్రెడిట్ కార్డు యొక్క ఛార్జెస్ వచ్చేసి 10,000 అనేది ఉంటుందన్నమాట యాన్యువల్ ఫీ. ఇన్ కేస్ మీరు ఒక 1 ఇయర్లో 5 lakhs కనుక స్పెండ్ చేయగలిగితే ఈ డెనస్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ ఏదైతే ఇచ్చారో వాటికి సంబంధించినటువంటి ఛార్జెస్ అనేది ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది. అంటే రెన్యువల్ ఛార్జెస్, ఎటువంటి రెన్యువల్ ఛార్జెస్ ఉండదు. అండ్ దాంతోపాటు మీకు ఛార్జెస్ లెవీ చేస్తుంటే కనుక వాళ్ళు యాన్యువల్ ఫీ కానీ రెన్యువల్ ఫీ కానివ్వండి వాటికి సంబంధించినటువంటి ఈక్వల్ రివార్డ్ పాయింట్స్ అనేది మీకు క్రెడిట్ చేయడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా ఇన్ఫినే కార్డ్ సంబంధించి యాన్యువల్ ఫీ అంటే ఏదైతే యాన్యువల్ ఫీ రెన్యువల్ ఫీ ఉందో అది 12,500. లేదా మీరు ఒక 1 ఇయర్లో 8 lakhs కనుక స్పెండ్ చేయగలిగితే ఆ 8 lakhs స్పెండ్ సంబంధించినటువంటి పర్ ఇయర్లో సంబంధించినటువంటి స్పెండ్స్ ఉంటే కనుక మీకు ఈ ఇన్ఫినియా కార్డు కూడా రెన్యువల్ వచ్చేసి మీకు ఎటువంటి ఛార్జెస్ పడదు. ఇన్ కేసు యాన్యువల్ ఫీ కానీ రెన్యువల్ ఫీ కానీ మీకు ఛార్జ్ అయ్యింది అంటే కనుక వాటి ఈక్వలెన్స్ రివార్డ్ పాయింట్స్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది. అది కూడా వన్ ఆఫ్ ద బెనిఫిట్ అని చెప్పి చెప్పొచ్చు అనమాట. మరి ఈ ఛార్జెస్ అయిపోయే ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయానికి వస్తే కనుక డైనస్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా సెల్ఫ్ ఎంప్లాయీ, సాలరీడ్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. సాలరీడ్ పర్సన్ అయితే కనుక మంత్లీ 2.5 lakh అనేది ఉండాలన్నమాట మినిమం శాలరీ క్రైటీరియా టు గెట్ ద డెనస్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ అనమాట. ఈ డెనస్ బ్లాక్ క్రెడిట్ కార్డ్ కావాలంటే 2.5 lakh మినిమం శాలరీ ఉండాలి. ఏజ్ క్రైటీరియా వచ్చేసి 21 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసులో మధ్యలో ఉన్నటువంటి ఎవరైనా కూడా ఇండియన్ సిటిజన్స్ అనేది ఈ కార్డుకి అనేది అప్లై చేయొచ్చు. అదే బిజినెస్ చేసేవాళ్ళంటే కనుక ఓవర్ అండ్ అబౌవ్ 6 lakhs ఐటీఆర్ ఫైల్ చేస్తుంటే మీరు ఈ కార్డుకి అనేది ఎలిజిబిలిటీ అన్నట్టు. మరి ఇన్ఫినియా కార్డు విషయానికి వస్తే కనుక ఇన్ఫినియా కార్డు వచ్చేసి ఎటువంటి ఎలిజిబిలిటీ ఉండదండి. ఎలిజిబిలిటీ అదేంటి సార్, ఎలిజిబిలిటీ అయిపోతే మరి కార్డు ఎలా ఇస్తారని చెప్పేసి ఇన్ఫినియా కార్డ్ అనేది ఇన్వైట్ బేస్డ్ కార్డ్ అనమాట. అంటే బ్యాంక్ కనుక ఈ కస్టమర్ మనకి వర్తబుల్, ఈ కస్టమర్ ఎలిజిబుల్ అని చెప్పేసి బ్యాంకు కనిపిస్తుందో అప్పుడే ఈ ఇన్ఫినియా కార్డుకి ఎలిజిబిలిటీ అన్నట్టు. బ్యాంకు ఇన్వైట్ పైన మాత్రమే ఈ కార్డు అనేది ఇస్తారనమాట. మరి ఇన్వైట్ మీద ఎలా వస్తుంది సార్, మనకి ఎలిజిబిలిటీ ఉందా లేదని బ్యాంక్ ఎలా తెలుస్తుందంటే కనుక ఆల్రెడీ బ్యాంక్లో అకౌంట్స్ లేదా ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఉంటే కనుక ఆటోమేటిక్గా బ్యాంక్ అనేది వాళ్ళు ఇన్వైట్ చేస్తుంది. లేదు మీకు మంచి వర్తబుల్ పర్సన్ బట్ బ్యాంకుకి మీ గురించి తెలియదు అనుకుంటే కనుక నియర్ బై బ్రాంచ్ కానివ్వండి, రిలేషన్షిప్ మేనేజర్ ద్వారా కానివ్వండి, ఏదైనా బ్రాంచ్ ఛానల్ త్రూ మీరు ప్రపోజల్ పంపిస్తే వాళ్ళు ఒకసారి మీ ఎలిజిబిలిటీ చెక్ చేసి మీకు కార్డు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉందన్నమాట. ఎనీవే మీరు ఈ డెనస్ బ్లాక్ అండ్ ఇన్ఫినియా రెండింటి మధ్య వ్యత్యాసం చూశారు కదా, ఏది బెస్ట్ మీరే చూస్ చేసుకోండి. బట్ నెగిటివ్ విషయానికి వస్తే కనుక నేను చెప్పిన విధంగా డైనస్ అనేది ఒక డిఫరెంట్ నెట్వర్క్ అనమాట, డిఫరెంట్ ఫ్రాంచైజీ అని చెప్పేసి చెప్తారనమాట, నెట్వర్క్ పార్ట్నర్ అని చెప్పేసి. దీనికి డైనస్లో వచ్చేసి ఓన్లీ 14 digits మాత్రమే కార్డ్ నెంబర్స్ ఉంటుంది. దానివల్ల చాలా డ్రాబ్యాక్, అన్ని చోట్ల ఈ కార్డు అనేది యాక్సెప్ట్ చేయకపోవచ్చు అనమాట. వేరేజ్ ఇన్ఫినియా కార్డ్ వచ్చేసి వీసా మాస్టర్ కార్డ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే ఇది ఇన్వైట్ బేస్డ్ కార్డు కాబట్టి అందరికీ ఎలిజిబిలిటీ ఉండకపోవచ్చు. సో దీన్ని బట్టి మీకు తెలిసింది కదా మీరు ఏ కార్డు చూస్ చేసుకోవాలని చెప్పేసి. మీరు ఇన్ఫినియా కార్డుకి ఎలిజిబిలిటీ అయితే ఇన్ఫినియా కార్డుకి అప్లై చేసుకోండి, డైనస్ బ్లాక్ ఎలిజిబిలిటీ అయితే డైనస్ బ్లాక్ అనేది అప్లై చేసుకోండి. రెండు కూడా బోత్ ఆర్ ఈక్వల్. ఈవెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పెట్రోల్ సర్చార్జ్ వేవర్ కూడా రెండింటిలో కూడా ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటుంది. కాబట్టి మీరు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, లేదంటే హెచ్డిఎఫ్సి బ్యాంక్ సంబంధించిన అఫీషియల్ లింక్లో మీరు వెళ్ళంటే పిన్ టు పిన్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు క్రెడిట్ కార్డ్ గురించి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీకు ఎలా వాడాలి, ఎలా వాడకూడదు, టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి ఒక ప్లేలిస్ట్ అనేది తయారు చేస్తాను, వెళ్ళేసి వాచ్ చేసి నాలెడ్జ్ అయితే గెయిన్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏ కార్డుకు సంబంధించిన ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ కావాలో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తుంటే వాటి గురించి నేను ఎక్స్ప్లోర్ చేసి నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ప్లీజ్ వీడియో చాలా మందికి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్ అయితే చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎవరికైతే ఈ ఇన్ఫర్మేషన్ రిక్వైర్మెంట్ ఉందో మరిన్ని అప్డేట్స్ కోసం మిస్ అవ్వకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ టేక్ కేర్, బై.